ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో తెలుగు క్యాలెండర్లో మార్గశిర మాసం పుష్యమాసం కలిసినటువంటి డిసెంబర్ నెలలో వివాహానికి, గృహప్రవేశానికి, అక్షరాభ్యాసానికి, వ్యాపార ప్రారంభాలకు, గృహారంభాలకు, పుట్టు వెంట్రుకలు, అన్నప్రాసన, నామకరణం, రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మార్టకు, పెళ్లి చూపులకు, అన్ని రకాల శుభకార్యాలకు మంచి రోజులేమిటో, ముఖ్యమైన పండగలేమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2025 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో డిసెంబర్ నెల స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్షం ఏకాదశి తిథితో ప్రారంభమై పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి తిథితో ఈ డిసెంబర్ నెల అనేది ముగుస్తుందండి. ఈ 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో మార్గశిర మాసం అనేది డిసెంబర్ 19 శుక్రవారంతో ముగుస్తుంది. మార్గశిర మాసం ముగిసిన తర్వాత డిసెంబర్ 20 శనివారం నుండి పుష్యమాసం అనేది ప్రారంభమవుతుంది. అలాగే ఈ 2025 సంవత్సరంలో శుక్రమౌఢ్యమి నవంబర్ 30న ప్రారంభమై ఫిబ్రవరి 13తో ముగుస్తుందండి. అలాగే ఈ డిసెంబర్ నెలలో ధనుర్మాసం అనేది డిసెంబర్ 16 మంగళవారం నుండి ప్రారంభమవుతుందండి. అలాగే ఈ నెలలోనే డిసెంబర్ 20 నుండి పుష్యమాసం ప్రారంభమవుతుంది కదా. ఈ పుష్య ధనుర్మాసాలు శూన్యమాసాలు, శుక్రమౌఢ్యమి కూడా శూన్యమాసం అవడం వల్ల మనకు సుమారు ఈ 2 నెలల పాటు అంటే ఈ 2025 సంవత్సరంలో డిసెంబర్ నెల, అలాగే వచ్చే 2026 జనవరి నెల పూర్తిగా, అలాగే ఫిబ్రవరి నెలలో 13వ తేదీ వరకు వివాహాలకు, గృహప్రవేశాలకు, గృహారంభాలకు, ఉపనయనం, నిశ్చయ తాంబూలాలకు, చెవులు కుట్టించుటకు, పుట్టెంట్రుకలు తీయించుటకు, అక్షరాభ్యాసాలకు ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవండి. మరి ఈ 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో ఎటువంటి శుభకార్యాలకు మంచి రోజులు అనేవి ఉన్నాయో, రోజువారీ తేదీ వార నక్షత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరం డిసెంబర్ 1 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ ఏకాదశి తిథి అండి. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈరోజు విశేషంగా మోక్షద ఏకాదశి, గీతా జయంతి, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. ఈరోజు రిజిస్ట్రేషన్లకు, వ్యాపార ప్రారంభాలకు, పెళ్లి చూపులకు, అన్నప్రాసనలకు, అద్దె ఇల్లు మార్టకు అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 2 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈరోజు విశేషంగా శ్రీమత్స్య వాసుదేవ ద్వాదశి. ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. డిసెంబర్ 3 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం భరణి నక్షత్రం అండి. ఈరోజు నుండి జ్యేష్ఠ కార్తె అనేది ఉదయం 11:18 ప్రవేశిస్తుంది. ఈరోజు కూడా శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. డిసెంబర్ 4 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి ఉదయం వేళల్లో 8:04 వరకు ఉందండి. తర్వాత నుండి పౌర్ణమి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం కృతికా నక్షత్రం. ఈరోజు విశేషంగా శ్రీ దత్తాత్రేయ జయంతి. ఈరోజు ప్రయాణాలకు, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 5 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి మార్గశిర బహుళ పాడ్యమి తిథి, నక్షత్రం రోహిణి నక్షత్రం అండి. ఈరోజు రిజిస్ట్రేషన్లకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, పెళ్లి చూపులకు, అన్నప్రాసనలకు, అలాగే ప్రయాణాలకు ఈరోజు అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 6 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి విధియా తిథి, నక్షత్రం మృగశిర నక్షత్రం అండి. ఈరోజు అన్నప్రాసనలకు, ప్రయాణాలకు, అద్దె ఇల్లు మాటకు అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 7 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి తదియ తిథి, నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన వ్యాపార ప్రారంభాలకు, అన్నప్రాసనలకు, అద్దె ఇల్లు మాటకు, పెళ్లి చూపులకు అనుకూలంగా ఉంది. డిసెంబర్ 8 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈరోజు విశేషంగా సంకటాలను తొలగించే ఆ సంకటమోచనుని యొక్క సంకటహర చతుర్థి. ఈరోజు రిజిస్ట్రేషన్లకు, వ్యాపార ప్రారంభాలకు, అద్దె ఇల్లు మారుటకు, పెళ్లి చూపులకు, అన్నప్రాసనలకు అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 9 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. డిసెంబర్ 10 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈరోజు రిజిస్ట్రేషన్లకు, వ్యాపార ప్రారంభాలకు, అద్దె ఇల్లు మాటకు, పెళ్లి చూపులకు, అన్నప్రాసనలకు, ప్రయాణాలకు అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 11 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం మఖా నక్షత్రం అండి.
ఈరోజు అద్దె ఇల్లు మాటకు, అన్నప్రాసనకు, బారసాలకు, ఉయ్యాల్లో వేయడానికి, ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. డిసెంబర్ 12 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈరోజు విశేషంగా అనగాష్టమి. ఈరోజు అద్దె ఇల్లు మాటకు, అన్నప్రాసనలకు అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 13 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం ఉత్తర నక్షత్రం. ఈరోజు కూడా రిజిస్ట్రేషన్లకు, వ్యాపార ప్రారంభాలకు, అద్దె ఇల్లు మాటకు, పెళ్లి చూపులకు, అన్నప్రాసనలకు, బారసాలకు, ఉయ్యాల్లో వేయడానికి, ప్రయాణాలకు అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 14 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి దశమి తిథి, నక్షత్రం హస్త నక్షత్రం. ఈరోజు వ్యాపార ప్రారంభాలకు, అద్దె ఇల్లు మాటకు, పెళ్లి చూపులకు, అన్నప్రాసనలకు, ప్రయాణాలకు, బారసాలకు, పిల్లలను ఊయల్లో వేయడానికి అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 15 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈరోజు విశేషంగా సఫల ఏకాదశి. ఈరోజు వ్యాపార ప్రారంభాలకు, అద్దె ఇల్లు మాటకు అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 16 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం అండి. ఈరోజు ధనుర్ సంక్రమణం మధ్యాహ్నం 1:03 ఉందండి. ఈ రోజు నుండి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది. నెలగంట, దీన్నే నెల పట్టుట అంటారు. నెలగంట అనేది ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. ఈరోజు మూలకార్తె మధ్యాహ్నం 1:03 ప్రవేశిస్తుంది. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. డిసెంబర్ 17 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రం అండి. ఈరోజు కూడా శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. డిసెంబర్ 18 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. ఈరోజు కూడా శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. డిసెంబర్ 19 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి అమావాస్య తిథి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు మార్గశిర బహుళ అమావాస్య తిథితో ఈ మార్గశిర మాసం అనేది ముగిసిపోతుంది. ఈరోజు ఎటువంటి శుభకార్యాలకైనా ముహూర్తం అనేది లేదండి. డిసెంబర్ 20 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి పాడ్యమి తిథి, నక్షత్రం మూల నక్షత్రం అండి. ఈ రోజుతో పుష్యమాసం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు కూడా శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. డిసెంబర్ 21 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి పాడ్యమి తిథి అనేది ఉదయం వేళల్లో ఉందండి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు పెళ్లి చూపులకు, ఆపరేషన్లకు, అద్దె ఇల్లు మాటకు అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 22 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి విధియా తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా రిజిస్ట్రేషన్లకు, వ్యాపార ప్రారంభాలకు, అద్దె ఇల్లు మారుటకు, పెళ్లి చూపులకు, అన్నప్రాసనలకు, ఆపరేషన్లకు అనుకూలంగా ఉంది. డిసెంబర్ 23 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి తదియా తిథి, నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. డిసెంబర్ 24 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం ధనిష్ట నక్షత్రం అండి. ఈరోజు వ్యాపార ప్రారంభాలకు, అద్దె ఇల్లు మారుటకు, పెళ్లి చూపులకు, అన్నప్రాసనలకు, ప్రయాణాలకు, ఆపరేషన్లకు అనుకూలంగా ఉంది. డిసెంబర్ 25 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం శతభిష నక్షత్రం. ఈరోజు విశేషంగా క్రిస్మస్ పండగ. ఈరోజు అద్దె ఇల్లు మారుటకు, పెళ్లి చూపులకు, అన్నప్రాసనలకు, బారసాలకు, పిల్లలు ఉయ్యాల్లో వేయడానికి, ప్రయాణాలకు అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 26 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు విశేషంగా బాక్సింగ్ డేని జరుపుకుంటారు. ఈరోజు శుభకార్యాలకు అనుకూలంగా లేదండి. డిసెంబర్ 27 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం ఉత్తర భాద్ర నక్షత్రం. ఈరోజు రిజిస్ట్రేషన్లకు, వ్యాపార ప్రారంభాలకు, అద్దె ఇల్లు మారుటకు, పెళ్లి చూపులకు, అన్నప్రాసనలకు, ప్రయాణాలకు, ఆపరేషన్లకు అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 28 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి అష్టమి తిథి, ఉదయం వేళల్లో ఉందండి. తర్వాత నవమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈరోజు అద్దె ఇల్లు మారుటకు, అన్నప్రాసనకు, బారసాలకు, పిల్లల్ని ఊయల్లో వేయడానికి, ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. డిసెంబర్ 29 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి దశమి తిథి, నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈరోజు కూడా రిజిస్ట్రేషన్లకు, వ్యాపార ప్రారంభాలకు, అద్దె ఇల్లు మారుటకు, పెళ్లి చూపులకు, అన్నప్రాసనలకు అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 30 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం భరణి నక్షత్రం. ఈరోజు విశేషంగా ముక్కోటి ఏకాదశిని జరుపుకోనున్నాము. అలాగే ఈరోజు శ్రీ రమణ మహర్షి జయంతి. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. డిసెంబర్ 31 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం కృతికా నక్షత్రం.
ఈరోజు విశేషంగా శ్రీ కూర్మ ద్వాదశి. ఈరోజు కూడా శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. ఇవే అండి ఈ 2025 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో డిసెంబర్ నెలలో వచ్చేటువంటి శుభకార్యాలకు మంచి రోజులు. మన జాతకం, గ్రహబలం, తారాబలాన్ని అనుసరించి శుభముహూర్త సమయం అనేది మారుతూ ఉంటుందండి. మీ దగ్గరలోని పండితుని కనుక్కొని శుభముహూర్త సమయాన్ని నిర్ణయించుకోగలరు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.